My name is Karanya. I am studying 5th class. I am told about Satyabhama. దీపావళి సంబరములు చేసుకుంటున్నారా? మరి నా గురించి కూడా కాస్త తెలుసుకోండి. నేను మీకు దీపావళి నరక చతుర్దశి గురించి సంబంధం ఏమిటో కూడా నన్ను చెప్పనివ్వండి. నేను యాదవరాజు అయిన సత్యాజిత్తు కుమార్తెను. రాజుగారి కుమార్తె అయిన చిన్నప్పటి నుంచే ధైర్య సాహసాలతో పెరిగాను. ఆడవాళ్ళైన యుద్ధ విద్యలన్నిటినీ నేర్చుకున్నారు. రాకుమారులతో సమానంగా పెరిగారు. మా నాన్నగారు నన్ను శ్రీకృష్ణుడితో వివాహం జరిపించాడు. నా భర్తకు 8 మంది భార్యలు, కానీ నేనే అత్యంత ప్రియమైన భార్యను. నేను మీకు నరక చతుర్దశి గురించి చెప్పే ముందు నరకాసుడి గురించి చెబుతాను. నరకాసుడు ఒక భయంకరమైన రాక్షసుడు. ప్రజలందరినీ పీడించి చంపి నరికేసేవాడు. ఒకరోజు నరకాసురుడు దట్టమైన అడవికి వెళ్ళి బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. నరకాసురుడు చావులేని కోరిక కోరాడు. బ్రహ్మ అసాధ్యం కావడంతో నేను చస్తే నా తల్లి చేతుల్లోనే చావాలి అనే కోరిక కోరాడు. బ్రహ్మ వరమిచ్చాడు. అప్పుడు నరకాసురుడు దేవలోకంపై కూడా దండెత్తాడు. దేవతలందరినీ బంధించాడు. దేవతల రాజైన ఇంద్రుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాడు. వెంటనే శ్రీకృష్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు నేను కూడా వస్తానని మొండి పట్టు పట్టాను. నా భర్త ఒప్పుకోలేదు. నేను మామూలు స్త్రీని కాదని, నా భర్త రథానికి నేనే రథసారిగా ఉంటానని వాదించాను. నా భర్త ఒప్పుకున్నాడు. ఇద్దరం కలిసి యుద్ధ రంగానికి వెళ్ళాము. నా భర్త అయిన శ్రీకృష్ణుడు నరకాసుడి రాక్షసులతో తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. కొంతసేపటి తరువాత శ్రీకృష్ణుడు తప్పి పడిపోయాడు. నేను అభయపడకుండా వీళ్ళు చేతికందుకొని నరకాసుడి మీదికి ఒక్కొక్కటిగా బాణాలు విసిరాను. ఒక శక్తివంతమైన బాణం తీసుకొని నరకాసుడి మీదికి విసిరాను. దాంతో నరకాసురుడు మరణించాడు. కొంతసేపటి తరువాత శ్రీకృష్ణుడు గృహ నుంచి కోలుకొని నేను నరకాసుడి తల్లిని అని చెప్పాడు. నేను తల్లడిల్లిపోయాను. కానీ శ్రీకృష్ణుడు నరకాసుడు చేసిన పాపాలకి ఇదే తగిన శాస్త్రి అని చెప్పి